మంచిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 77వ సంకీర్తన 10వ వచనం. అందుకు నేనిలాగు అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయామయుడివైన మా దేవ, ఘనమైన నామమును బట్టి పరిశుద్ధ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మా మధ్యలో మీరుండి పాటలలో, స్తుతి ఆరాధనలు, వాయిద్యములు వాయించుటలో, సాక్ష్యమిచ్చుటలో తోడయ్యండి నడిపించారు. కొన్ని నిమిషాలు వాక్యము ధ్యానిస్తూ ఉండగా మానవ స్వరాన్ని మరుగుపరచి దైవ స్వరం ద్వారా నీ బిడలమైన మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి. అందుకు నేనిలాగు అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. హల్లెలూయా. కొన్నిసార్లు శ్రమలు, కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులు, కొన్నిసార్లు రకరకాల విపత్తులు, మహా సముద్ర ఘోష వలె, తుఫాను వలె, కొన్నిసార్లు అలల వలె మన మీదకి వస్తూ ఉంటాయి. ఈ వస్తున్నప్పుడు మనకు అర్థం కాదు ఈ శ్రమ రావటానికి కారణం ఏంటని వెతికేవారు తక్కువ. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు భక్తులైన వారు ఎందరో ఓ శ్రమ వచ్చినప్పుడు శ్రమ వచ్చుటకు కారణం ఏంటని వెతుక్కున్నారు. యాకోబును మనం చూస్తాం. పద్నారాము నుండి వచ్చేటప్పుడు తనకు అన్నీ ఉన్నాయి, కానీ తన జీవితంలో నిత్య దేవుడైనటువంటి ఆయన ఆశీర్వాదము అతనికి లేదు. లేకపోవటం వలన, ఈ ఆశీర్వాదము లేకపోవటం వలన నేను నా దాసులను, నా యావదాస్తిని, నా పిల్లలను, నా భార్యను నేను తీసుకొని వెళ్ళిపోవటానికి నాకు కలిగిన శ్రమ ఏంటని ఆలోచన చేసిన యాకోబు ఎబ్బోకు రేవు దాటిచ్చి తన పిల్లలను, మందలను, భార్యని అందరినీ కూడా దాటిచ్చి ఒక్కడే మిగిలిపోయి తన కలిగిన శ్రమంతా దేవునితో చెప్పుకున్నాడు. చెప్పుకోవడం వలన శ్రమ పోయింది, ఆశీర్వాదం వచ్చింది. వచ్చిందా రాలేదా? వచ్చింది. గమనించండి. అదే రీతిగా మనం బైబిల్ గ్రంథంలో యెహోవా ఆత్మ తన్ను ఎడబాసినని గ్రహించని సంసోను ఉన్నాడు. అతడు అనుకున్నాడు, ప్రారంభములో ఉన్న బలము, ప్రారంభములో ఉన్న శక్తి, ప్రారంభములో ఉన్న అభిషేకము నాలో ఉన్నది అనుకున్నాడు. కానీ ఆ ఆత్మ ఎడబాసిన సంగతి అతనికి అర్థం కాల. తన మరణ సమయంలో తను దేవుణ్ణి అడిగాడు. దాగోను గుడిలో 5 సర్దార్లు పట్టుకొని 3000 మందికి పైగా దాగోను గుడిలో సర్వ సమాజం మధ్యలో బంధించబడిన వాడై, కళ్ళు పెరికివేయబడి, బలహీనుడై ఒకేసారి దేవుణ్ణి అడిగాడు, అయ్యో ఎప్పటి వరకు బలం ఉందని నేను గర్వపడ్డాను, కానీ నీ బలం పోయింది, కానీ నీ మహిమను నేను చూపించాలి,
నీ శక్తిని నేను చూపించాలి, నీ ప్రభావాన్ని ఈ అన్యజనులకు చూపించాలి, ఒక్కసారి నీ బలమును నాకు ధరింపజేయి అని అడిగాడు. అంటే గమనించండి, ఆశీర్వాదం అన్నది భూ సంబంధమైనది, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదని యాకోబు గ్రహించాడు. ఆత్మ ఉన్నది పోయిందన్న సంగతి గ్రహించక ఏ రోజైతే గ్రహించగలిగాడో ఆ రోజు తన మరణ సమయంలో దేవుని యొక్క శక్తిని అన్యజనులకు చూపించి చచ్చిపోవాలనుకున్నాడు. అదే రీతిగా దావీదును మనం చూసినప్పుడు దేవుని ఆత్మ నాలో ఉన్నదనుకున్నాడు. పాపము తన్ను పట్టుకుందన్న సంగతి తను అర్థం కానటువంటి స్థితిలో ఏ రోజైతే నాతాను ప్రవక్త వచ్చి జ్ఞానోదయం కలుగు చేసే మాటలు చెప్పాడో ఆ రోజు పశ్చాత్తాపపడి తన శ్రమకు కారణమైనటువంటి స్థితిని మార్చుకున్నాడు. అందుకే ఈరోజు బైబిల్ గ్రంథంలో భక్తుడు ఏమంటున్నాడంటే, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందిననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణం. ఈరోజు మీకు కూడా శ్రమలు కలుగుతున్నాయా? ఆ శ్రమ కలుగుటకు కారణం ఏంటి? దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నీకు దూరం అయ్యాడేమో, దేవుడు నీ కనుసైగలో కనబడతలేదేమో, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ఉపవాసం ఉంటూ ఉన్నావు, నీవు కానుకలు ఇస్తా ఉన్నావు, నీవు దేవుని వెంబడిస్తా ఉన్నావు, కానీ రకరకాల శ్రమలు, రకరకాల ఇబ్బందులు, రకరకాల కష్టాలు నిన్ను పట్టి పీడిస్తున్నాయేమో, కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తున్నావేమో. కానీ ఈరోజు అంటున్నాడు, ఆ శ్రమ కలగటానికి, ఆ శోధన కలగటానికి, ఆ కీడు కలగటానికి, ఆ ఇబ్బంది రావడానికి, కన్నీళ్ల మధ్యలో కాపురం చేయటానికి కారణమైన ఆ శ్రమ దేని వలన కలిగిందంటే దేవుడు నిన్ను విడిచిపెట్టుట వలన. హల్లెలూయా. దేవుడే గనక నీతో ఉంటే శ్రమ రాదు, దేవుడే గనక నీతో ఉంటే కష్టము రాదు, దేవుడే గనక నీతో ఉంటే ఆపద రాదు, దేవుడే గనక నీతో ఉంటే ఒకవేళ వచ్చినప్పటికీ దాని నుండి విడిపిస్తాడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, ఇప్పుడు వాక్యాన్ని మనం చూస్తే దేవుడు నిన్ను విడిచిపెడతానికి, దేవుడికి నీవు దూరం అయితేనే ఆయన నిన్ను విడిచిపెట్టి ఉంటాడు. కనుక ఈరోజు మనం గమనిద్దాం, దేవుని దక్షిణాస్తము ఎలాంటిది. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 15వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది, నీ దక్షిణ హస్తము బలముంది, అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము, నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. ఏం చేస్తుందంట? చితకగొట్టును. అంటే దేవుని దక్షిణ హస్తం ఎలాంటిది? శత్రువుని చితగొట్టేది. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని దక్షిణ హస్తము మార్పు చెందింది భక్తుడి జీవితంలో. దక్షిణాస్తము చేయు కార్యం ఏంటి? నీ మీదకు వస్తున్న శత్రువుని చితగొట్టేది. ఎవడైనా నీ మీద విరోధానికి వచ్చాడనుకో, హతమార్చగలిగింది దక్షిణాస్తం. ఎవడైనా నీకు హాని తలపెట్టాలనుకున్నాడు అనుకో, వాడు తిరిగి భయంతో పారిపోయే పరిస్థితిని తీసుకొచ్చేది దక్షిణాస్తం. అందుకే మిరియాము ఈ రీతిగా దేవుని స్తుతిస్తా ఉంది, మోషే ఈ రీతిగా దేవుడు గణపరుస్తా ఉన్నారు. వారు ఎర్ర సముద్రము దాటి యువతలకు వచ్చిన తరువాత, శత్రువుల చేతిలో నుండి దేవుడు వారిని విడిపించిన తరువాత, దేవుని దక్షిణాస్తం వారి పట్ల చేసిన కార్యము, దేవుడు శత్రువుని అణిచివేసిన కార్యము, దేవుడు శత్రువుని చితకగొట్టిన కార్యాన్ని స్తుతిస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు దక్షిణాస్తం ఏం చేస్తుంది? శత్రువుని చితగొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చూద్దాం, దక్షిణాస్తానికి ఉన్న గుణం ఏందో. 118వ సంకీర్తన 15వ వచనం పట్టుకుంటూ చూడండి.
యెహోవా దక్షిణ హస్తము యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. యెహోవా దక్షిణ హస్తము యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. సాహస కార్యములను చేయును. అంటే ఏ కార్యాలు చేస్తుందంట? సాహస కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు నీవు సాహసం చెయ్యక్కర్లా. నీవు ఆయనతో ఉండగలిగితే, నీవు ఆయన కలిసి నివాసం చేస్తే ఎలాంటి అసాధ్యమైన కార్యాన్నైనా దక్షిణాస్తం ఏం చేస్తుంది? సాహసించి కార్యాలు నీ పట్ల చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువును చితగొట్టగలిగింది దక్షిణాస్తం. సాహస కార్యాలు చేయగలిగింది దేవుని దక్షిణ హస్తం. హల్లెలూయా. ఇంకొక అనుభవం ఉంది దక్షిణాస్తానికి. చూడండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం. యెహోవా జ్ఞాపకకర్తలారా, యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగు ప్రమాణము చేసెను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు. అంటే యెరూషలేము అనగా నేను అనేక పర్యాయాలు చూస్తా, దేవుని సంఘము. హల్లెలూయా. దేవుని సంఘము స్థాపించబడే వరకు, దేవుని సంఘము లోకమంతటా ప్రసిద్ధి కలుగజేయ వరకు విశ్రమింపకుడి. ఎందుకంటే ఆయన తన పరిశుద్ధతతోడని, దక్షిణ హస్తముతోడని, బాహుబలముతోడని ప్రమాణం చేశాడు. హల్లెలూయా. అంటే తన దక్షిణ హస్తము దేన్ని స్థాపిస్తుందంట? సంఘాన్ని స్థాపిస్తుంది, మాట నెరవేరుస్తుంది. అందుకనే గమనించండి, ఇలాంటి నీ మీదకి వస్తున్న శత్రువుని చితగొట్టగలిగింది. 2, ఈ దక్షిణాస్తము నీ జీవితంలో సాహస కార్యములు చేస్తున్నది. 3, నీ సంఘాన్ని ప్రసిద్ధి చేసి నిన్ను లోకమంతటా ఘనపరుస్తుంది. ఇలాంటి దక్షిణ హస్తము మార్పు చెందటానికి గల కారణం ఏంది? హల్లెలూయా. గమనించు, ఎన్ని కార్యాలు, నీకు ఉపయోగపడే కార్యాలు దక్షిణ హస్తం చేస్తుంది. అలాంటప్పుడు ఈ దక్షిణ హస్తం మార్పు చెందిందంటే నీలో ఏదో మార్పు కలిగి ఉండిద్ది. హల్లెలూయా. అంతేనంతే కాదా? మనలో మార్పు కలిగితేనే ఏదో మార్పు జరుగుతుంది. గమనించండి, మనకిద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరినొక రీతిగా చూసామనుకో, అక్కడ మార్పు కనపడిందా కనపడలేదా? కనబడింది. హల్లెలూయా. మన దగ్గర 2 దాసులు ఉన్నారు, పనిచేసే వాళ్ళు అనుకుందాం. ఒకరినొక రీతిగా చూసామనుకో, కనబడిద్దా కనబడదా? కనబడిద్ది. అలాగుననే నీకు కలుగుతున్న శ్రమలలో దేవుని హస్తము విడిచిపెడతానికి కారణం ఏంటంటే నీలో ఏదో మార్పు ఉంది. హల్లెలూయా. ఏంటి ఆ మార్పు? చూడండి, 85వ సంకీర్తన 4వ వచనం. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. హల్లెలూయా. ఎవరి మాట మాట్లాడుతుంది? కోరాహు
కుమారులు. గమనించండి, ఈ కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నారు. పాపం చేసింది ఎవరు? కోరాహు. దేవునికి విరోధంగా మాట్లాడింది ఎవరు? కోరాహు. దైవజనుని అగౌరవపరిచింది ఎవరు? కోరాహు. దైవజనుని మీద విరోధంగా లేచింది ఎవరు? కోరాహు. మరి వాళ్ళ పిల్లలు ఏం చేశారు? వాళ్ళ పిల్లలు ఏం చేశారండి? వాస్తవంగా మీకు ఒక మాట చెప్తాను, వినండి. కోరాహు మాట అబీరాము దోతాను విన్నారు. విన్నారా వినలేదా? విన్నారు. ఏం విన్నారు? అబీరామో దోతానో రండి అన్నాడు కోరాహు. వారిరువురు వచ్చారు. మోషే అహరోనులు, మిరియాము. మోషే నాయకుడైతే, అహరోను ప్రధాన యాజకుడైతే, మిరియాము ప్రవక్తిగా ఉంది కదా. ఈ ముగ్గురు ఎవరు? ఒక కుటుంబంలో వాళ్ళే, ఓ తల్లిపాలు తాగిన వాళ్ళే. అంటే దేవుడు నాయకత్వం విషయంలో మోషేనే వెనుకున్నాడా? యాజకత్వం విషయంలో అహరోన్నే వెనుకున్నాడా? ప్రవక్తగా జరగబో వాటిని, జరుగుతున్న వాటిని, జరగవలసిన వాటిని చెప్పడానికి మిరియామునే ఎన్నుకున్నాడా? ఏ ఇజ్రాయేలీలో జ్ఞానవంతులు లేరా? ఇజ్రాయేలీలో మాట్లాడడం చేతైన వారు లేరా? ఇజ్రాయేలీలో గుండె ధైర్యం కలిగిన వారు లేరా? ఒకసారి ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఇప్పుడు వీళ్ళకేమొచ్చింది? అవును కోరాహు గారు, నిజంగా ఇజ్రాయేలీలో 12 గోత్రముల ప్రజలై ఉండగా, కొన్ని లక్షల మంది సమూహమై ఉండగా, ఐగుప్తు దేశము నుండి 20 లక్షల మందిగా మనం ప్రయాణమై వచ్చి ఉండగా, ఈ 20 లక్షల మందిలో 12 గోత్రాల్లో జ్ఞానవంతులు లేరంటావా? విద్యావంతులు లేరంటావా? శాస్త్రం తెలిసిన వారు లేరంటావా? నాయకత్వపు లక్షణాలు కలిగిన వారు లేరంటారా? ఉన్నారు. కానీ వీళ్ళు మోసం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మోసం. దేవుడు పిలిచాడని మోషే వెళ్తున్నాడు. ప్రజలతో ఏదైనా సమస్య తీర్చమని అహరోన్తో చెబుతున్నాడు. మిరియాము ప్రవక్తగా ఉండి కాస్త నువ్వు దేవుడిచ్చే మాటలు వాళ్ళతో చెప్పమని మిరియాముతో చెబుతున్నాడు. ఏంది అని చెప్పని ఈ ఇద్దరికి ఉగ్గుపాలు పోసినట్లుగా ఎవరు పోశారు? ఎవరు పోశారు? కోరాహు పోశాడు. వీళ్ళకి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఒక పాయిజన్ కనుక ప్రవహించినట్లు ప్రవహించేసింది. వీళ్ళెళ్ళి కోరాహు సంతతి వారైన 250 కుటుంబాలకి ఈ పాయిజన్ ఎక్కించారు. ఎక్కించేటప్పటికి 250 కుటుంబాలు సపరేట్ అయిపోయి ఈ ముగ్గురిని నాయకులుగా నిలబెట్టుకొని ఏం చేశాడు తెలుసా? మోషే పాళెంలోకి వస్తే కుర్చీలో కూర్చున్నవాడు కుర్చీలో కూర్చోవాలి, మంచం మీద కూర్చున్నాడు మంచం మీద కూర్చోవాలి. వందనము ఎవడు చెప్పకూడదు అని దైవజనుడైన మోషేకి దేవుడైన యెహోవాకి విరోధంగా ఈ ముగ్గురు లేచి ఆ వారి సంతతైన 250 కుటుంబాలను కూడగట్టుకొని ఈ పాయిజం ఎక్కించినట్లుగా మోషే మీద, అహరోను మీద, మిరియాము మీద ఎక్కిస్తే వీళ్ళందరూ మోషే గారంట పాళెంలోకి వెళ్ళంగానే ఎవడు మాట్లాడతల్లా. హల్లెలూయా. ఏంట్రా మాట్లాడతలేదు? ఒకసారి అయిపోయింది, రెండోసారి వెళ్ళాడు ఎవడు మాట్లాడతల్లా, మూడోసారి వెళ్ళాడు ఎవడు మాట్లాడతల్లా. ఏంది మీరు అలా ఉన్నారంటే, ఇప్పుడు మోషే మీద చేతులు పైకెత్తుతున్నారు, కర్రలు తీయాలనుకుంటున్నారు. ఇది ఎవరు చూశారు తెలుసా? ఆకాశమందున్న దేవుడు చూశాడు. హల్లెలూయా. ఆయన చూసి, మోషే ఒక్కసారి నువ్వు బయటకు వస్తావా? ఒక్కసారి బయటరా,
నా శక్తి ఏందో, నా బలం ఏంటో, నా కోపం ఏంటో ఆ కొరాహు, అబీరాము, దాతానుల మీద చూపిస్తాను అని అంటే దేవుడిని మోషే అన్నాడయ్యా, వద్దయ్యా, వాళ్ళకి ఏ హాని చేయొద్దు. దైవజనుని గొప్పతనం ఏంటో తెలుసా? దైవజనుడికి మీరు బాధ కలుగు చేసినా, దైవజనుడు చెప్పింది మీరు వినకపోయినా మీ మీదకి వస్తున్న ఉగ్రతను తప్పించగలిగిన వాడే దైవజనుడు. హల్లెలూయా. ఇప్పుడు మోషే ఈ విధంగా అంటే మోషే అయితే తగ్గించుకున్నాడు, కానీ దేవుడు మాత్రం ఒకసారి మోషేని రమ్మన్నాడు, రాలా. రెండోసారి మోషేతో చెప్పాడు, వినలా. మూడోసారి మోషేని గద్దించి బయటకు వస్తావా రావా అని దేవుడే మోషే మీద కోపగించుకుని మోషేని బయటికి రమ్మని ఏం చేశాడంట? 250 కుటుంబాలు అగ్నితో కాల్చబడగా ఈ దహన బలిని, దోపార్తిని తీసుకొని వచ్చిన కొరాహు, అబీరాము, దాతానులను ఏం చేశాడంట? ఏం చేశాడు? నోరు తెరిచి కొరాహుని భూమి మింగింది. హల్లెలూయా. అబీరాము, దాతానులు ఏమైపోయారు? కొరాహుతో పాటు అగ్ని చేత కుటుంబాలతో కాల్చబడ్డారు. ఇప్పుడు గమనించండి, దేవుని మీదను, దైవజనుడైన మోషే మీదను, ప్రధాన యాజకుడైన అహరోను మీదను, ప్రవక్తి అయిన మిరియాము మీదను విరోధంగా లేచిన కొరాహు చేసిన పాపం, అబీరాము, దాతాన్లు 250 కుటుంబాలు అగ్నితో కాల్చబడగా ఈ శాపము తన పిల్లల మీదకి దేవుడు పంపించాడు. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని? తల్లిదండ్రులు చేసిన పాపాలు 3-4 తరాల వరకు వారికి, వారి పిల్లల మీదకి సంక్రమించును అన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు గమనించండి, ఈ కొరాహు చేసిన తిరుగుబాటు వలన కలిగిన పాపము శాపంగా మారి 250 కుటుంబాలు అగ్ని చేత కాల్చబడి, అబీరాము, దాతాము వారితో కూడా హతమార్చబడి, కొరాహు కుమారులను మాత్రం దేవుడు చంపల. ఇక్కడ గొప్పతనం ఏంటి తెలుసా? కొరాహు కుమారులు చనిపోలా. ఎందుకు? తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డల మీదకి రావాలగా, వాక్యం నెరవేర్పు జరగాలగా. అందుకని దేవుడు చేసిన పని ఏంటంటే ఈ కొరాహు కుమారులను దేవుడు చంపకుండా సజీవులుగా ఉంచాడు. ఇప్పుడు సజీవులుగా ఉంటే ఈ కొరాహు కుమారులకి ఏమైందో తెలుసా? బయటికి వస్తే అవమానం. రోడ్డు మీదకి వెళ్ళంగానే మీ నాన్న చేసిన పని, అబీరామ్, దోతాన్ చనిపోయారు. వాళ్ళు ముగ్గురు చేసిన పనికి 250 కుటుంబాలు హతమార్చబడ్డాయి. ఎవడు ఏ ఫంక్షన్కు పిలవట్లా, ఏ ఫ్రెండ్ సర్కిల్ లేదు వీరిరువురికి. ఏ ఊరు వెళ్దామన్నా తల కిందకు దించుకొని ప్రయాణం చేస్తున్నారు. ఏ పని చేద్దామన్నా తల కిందకు దించుకొని ప్రయాణం చేస్తున్నారు. నలుగురిలోకి వెళ్ళి కూర్చోలా, బజార్లోకి వెళ్ళి నిలబడలా. ఒంటరి జీవితం. ఇజ్రాయేలీలు ఎవరు చేర్చుకోలా. 4 గోడల మధ్య, చీకటి మధ్య వారి దినాలు కన్నీళ్ల మధ్య కాపురం చేసినట్లుగా అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొరాహు కుమారులు అంటున్నారు, ఏమంటున్నారు 4వ వచనంలో? నీ కోపాగ్నిని ఏమన్నాడు? మా రక్షణకర్త ఒక దేవా, మా వైపు తిరుగుము, మా మీదనున్న నీ కోపమును చాలించము. హల్లెలూయా. ఏమన్నారు? మా మీదనున్న నీ కోపమును చాలించుము. మా తండ్రి చేసింది పాపమే, నీకు విరోధంగా మాట్లాడాడు, తిరుగుబాటు చేశాడు, 250 కుటుంబాలు హతమార్చబడ్డాయి. ఆ శాపం మా మీద ఉందయ్యా. దానివల్ల మా దినాలని చీకటమయంగా మార్చబడ్డాయి. కన్నీళ్లు మాకు అన్నపానాలుగా మార్చబడ్డాయి. నెమ్మది లేని పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి. మా బంధువులు మమ్మల్ని విడిచిపెట్టారు, మా రక్త సంబంధులు మమ్మల్ని త్రోసివేశారు. వారు ఏ ఫంక్షన్కు మమ్మల్ని పిలవట్లా, ఎక్కడికి కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళటల్లా. మేము ఒంటరిగా, మేము కన్నీళ్ల మధ్యలో కాపురం చేస్తూ, ఈ 4 గోళ్ల మధ్యలో, ఈ చీకటిలో మేము సంచరిస్తూ ఉన్నాం అని చెప్పని దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి 42వ సంకీర్తన 6వ వచనం, 42వ సంకీర్తన 6వ వచనం,
ఒకటి, మా వైపు తిరుగుము, నీ కోపం నా దేవా చల్లార్చుకోమన్న వారు నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ కొరాహు కుమారులు ఏమంటున్నారు? అయ్యా మేము యోర్దాను ప్రాంతము నుండి, ఆ తర్వాత హెర్మోను పర్వతము నుండి, మిస్సారు కొండ నుండి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకో తెలుసా? మా దినాలన్నీ కూడా చీకట్లో ఉన్నాయి, మా బ్రతుకు చీకట్లో ఎల్లబుచ్చుతా ఉన్నాం అని చెప్పని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. ఇంకో మాట చదవండి 84వ సంకీర్తనలో. ఇంకో మాట చూడండి, 84వ సంకీర్తనలో అద్భుతకరమైన మాట ఉంది. 2వ వచనం, యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవునికి స్తోత్రం. కొరాహు కుటుంబాన్ని దేవుడు విడిచిపెడితే వారి కలిగిన శ్రమలలో, వారి కలిగిన బాధల్లో, వారి కలిగిన శాపమును పోగొట్టుకోవడానికి వారు చేసిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? దేవుని సన్నిధిలో యోర్దాను ప్రాంతం నుండి, హెర్మోను పర్వతం నుండి, మిస్సారు కొండ నుండి మేము నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఎందుకో తెలుసా? మా పితరులు ఐగుప్తు దేశం నుండి వస్తూ ఉన్నప్పుడు యోర్దానును పాయలు చేసేవని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మా పితరులు హెర్మోను పర్వతం మీదకి వచ్చినప్పుడు హెర్మోనులో ఉన్న నీటిని మా పితరులకు ఇచ్చేవని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మిస్సారు కొండ మీదకి వచ్చినప్పుడు మిస్సారులో నుండి ఆనందమును ప్రవహింపజేసిన దేవుడు అని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా మీద ఉన్న కోపాన్ని తీసేయండి. నీ మందిరానికి రాలేని పరిస్థితులు మేము ఉన్నాం, శాపగ్రస్తాన్ని అనుభవిస్తున్న పరిస్థితిలో ఉన్నాం. మందిరానికి వెళదామంటే తలెత్తుకోలేని పరిస్థితి, ఎవరు మాతో మాట్లాడతలేదు అని చెప్పని వారు జ్ఞాపకం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. మహోన్నతుని దక్షిణ హస్తం మార్పు చెందటానికి గల కారణం నాకు కలిగిన శ్రమ. దేవుని హస్తము మార్పు చెందటానికి కొరాహు కుమారుల జీవితంలో శ్రమల పాలవటానికి, నిందల పాలవటానికి శ్రమ ఏంటో తెలుసా? వారి నాన్న చేసిన పాపం. హల్లెలూయా. ఈరోజు ఆ పాపాన్ని పోగొట్టుకోవాలి. హల్లెలూయా. ఆ శాపం నుండి విడుదల పొందాలి. నీ శ్రమల నుండి నీవు విడుదల పొందాలంటే శ్రమ రావటానికి కారణమైన తిరుగుబాటు నీలో ఉంటే దాన్ని విడిచిపెట్టు, రా దేవుని వైపునకు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట మనం చూద్దాం. రెండో మాట, శ్రమలు విస్తరించడానికి, దేవుని హస్తం మార్పు చెందటానికి గల కారణం ఏంటో మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరండి? దేవుడు ఎవరు? ఆత్మ. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి? ఆత్మ ఉండాలి, సత్యం ఉండాలి. అంటే ఆత్మతో ఆరాధన, సత్యముతో ఆరాధన. ఎందుకు? ఆయన ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. కానీ ప్రజలు ఎలాంటి ఆరాధన చేస్తున్నారు? ఎలాగా ఆరాధన చేస్తున్నారు ప్రజలు? నీ ఆరాధనలో దేవుడు ఉన్నాడా? నీ ఆత్మలో దేవుడు ఉన్నాడా? నువ్వు నిజంగా నీలో ఉంటే, నీతో దేవుడు ఉంటే,
నీవు దేవుడు కలిసి ఉంటే నీకు శ్రమలు ఎందుకు వస్తాయి? నీకు కష్టాలు ఎందుకు వస్తాయి? నీకు శోధనలు ఎందుకు వస్తాయి? తీరని బాధ నీలో ఎందుకు ఉంటుంది? తరగని సమస్యలు ఎందుకు నీకు ఎదురవుతున్నాయి? నువ్వు వేస్తున్న అడుగులో అపజయం, వెళుతున్న మార్గంలో అపజయం, తీసుకున్న నిర్ణయాల్లో అపజయం, చేయిస్తున్న ప్రయత్నాల్లో అపజయం, ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ అపజయాల పాలవడానికి గల కారణం ఏంటి? నీ ఆత్మలో దేవుడు ఉన్నాడా? నువ్వు ఆరాధించేటప్పుడు దేవుడికే ఆరాధన చేస్తున్నావా? ఎలాగ చేస్తున్నావు నువ్వు ఆరాధన? గమనించు. రోగులకు వైద్యుడు అవసరం, అదే కదండి యేసుప్రభు చెప్పింది. రోగులకు వైద్యుడు అవసరం. రోగం వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళాలా? చెప్పండి. మనోళ్ళు ఎక్కడ చూస్తారు? హాస్పిటల్ చూస్తారు. మరి రోగం వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి? మరి మందిరానికి రావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనబడాలి. మనకి అప్పులు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి? మనుషుల దగ్గరికి వెళ్ళాలా? మరి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. రాత్రి అదే కదా వాక్యం. యాకోబు తన శాపాన్ని పోగొట్టుకోవడానికి దేవుడు ఆశీర్వదించే అంతవరకు ఎక్కడున్నాడు? ఎబ్బోకు రేవు దాటిన తర్వాత ఒక్కడే మిగిలిపోయి రాత్రి అంతా ప్రార్థన చేసి విడుదల పొందాడు. మనం కూడా ఏం చేయాలి? రోగం వచ్చిందా, విడుదల పొందేంతవరకు మందిరంలో. సమస్యలు ఉన్నాయా, సమస్యలు పోయేంతవరకు మందిరంలో. కష్టాలు ఉన్నాయా, కష్టాలు పోయేంతవరకు మందిరంలో. ఎక్కడున్నావు మందిరంలో? బుధవారం ప్రార్థన లేదు, శుక్రవారం ప్రార్థన లేదు, శనివారం ప్రార్థన లేదు, అసలు కొంతమంది అయితే ఆదివారం ఆరాధనే లేదు. దేవుడు ఏమన్నా నన్ను ఆరాధించే వాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే మన ఆరాధనలో ఎక్కడో ఓ చోట లోపమో కనబడతానే ఉంది. హల్లెలూయా. ఆత్మారాధన దేవుడుగా కోరుతున్నాడు. అందుకనే మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనాన్ని గనక మనం చూడగలిగితే అక్కడ యేసు ప్రభువే స్వయంగా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎక్కడుందంట? దూరముగా. ఎక్కడుందమ్మా? దూరం. ఆ తర్వాత దూరమైతివా నా కన్న కొడుకా. ఎవరు పడాలి? గమనించండి. అన్ని అవయవాలతో ఆరాధించేది వేరు, ఏమి లేనప్పుడు ఆరాధించేది వేరు. హల్లెలూయా. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు రాకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసునందే ఆమేన్, యేసునందే ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, నేను యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. హల్లెలూయా. ఏమన్నాడండి? ఏమి ఉన్నా లేకున్నా. ఉన్నప్పుడే కాదు ఆరాధన, లేనప్పుడు ఆరాధన చేయాలి. హల్లెలూయా. నీవు రూపాయికి ఇంకొక రూపాయి సంపాదించుకుంటావా, లేకపోతే 100 రూపాయలతో ఇంకొక రూపాయి సంపాదిస్తావా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. నీ దగ్గర రూపాయి ఉంది, ఆ రూపాయితో ఇంకొక రూపాయి 10 రూపాయలు అవ్వాలి, 10 100 అవ్వాలి, 100 1000 అవ్వాలి, 1000 10,000 అవ్వాలి, 10,000 1,00,000 అవ్వాలి. అదే కదా?
అట్లా కాకుండా ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఒక 1000 రూపాయలు తీసుకొని దాంతో 10,000 సంపాదించాలి అనుకున్నాం అనుకో, ఉండిద్దా? 1000 అయిపోతాయి. నీ కష్టం వృధా అయిపోయిద్ది, నీ శ్రమ నీ ప్రయాస అంతా పోయిద్ది. అందుకనే జీరోలో నుండి మనం హీరోలు అవ్వాలి. హల్లెలూయా. నువ్వు ఎవరి దగ్గర తీసుకున్నావు అనుకో, అతనికి ఇవ్వాలి, నీ కడుపు నిండాలి. ఒకవేళ అలా వచ్చింది నిలబడకపోవచ్చు, కానీ రూపాయితో నువ్వు సంపాదించుకున్నది నిలబడేద్ది. అలాగుననే నీ బలహీనతలో నుండి ప్రభువుని ఆరాధిస్తావు చూడు, నీ సమస్యల్లో నుండి ప్రభువుని ఆరాధిస్తావు చూడు, నీ బంధకాల్లో నుండి ప్రభువుని ఆరాధిస్తావు చూడు, నీ కన్నీళ్ల మధ్య కాపురం చేస్తున్నా నీవు ప్రభువుని ఆరాధిస్తావు చూడు. అదే కదా అపోస్తులు చేసింది. శ్రమలో ఉన్నప్పుడు సంఘం పాటలు పాడింది చెరసాలలు బద్దలయ్యే విధంగా. మరి ఈరోజు నువ్వు చర్చిలోకి వచ్చి 1 గంట ఉంటే చాలు, పిల్లర్స్ పడిపోతున్నాయి. హల్లెలూయా. ఏమవుతున్నాయి? పిల్లర్స్ పడిపోతున్నాయి. నేను అనుకుంటాను, ఈ భక్తి చేస్తే నీ పిల్లలను నీవు దేవుని సంఘంలో స్థిరపరుచుకోలేవు. ఈ భక్తితో నువ్వు నిలబడలేవు. ఈ భక్తి నీకు శక్తిని ఇవ్వలేదు. అందుకనే యేసు ప్రభు అందుకని అన్నాడు, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు చాలా చాలా అన్నాడంటే ఇన్ని కిలోమీటర్లు అని చెప్పలా. హల్లెలూయా. చాలా దూరంగా ఉంది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించు. ఏ ఆరాధన ఉంది? ఏ ఆరాధన చేస్తున్నారంట? వ్యర్థ ఆరాధన. పెదవులతో గణపరిచే వారిని, హృదయం దూరంగా ఉన్న వారిని దేవుడు ఏం చెబుతున్నాడు? వ్యర్థ ఆరాధన చేస్తున్నావు. ఆత్మారాధన లేదు, సత్యముతో కూడిన ఆరాధన లేదు, వ్యర్థ ఆరాధన. ఇప్పుడు ఈ వ్యర్థ ఆరాధన నువ్వు చేస్తున్నప్పుడు దేవుని దక్షిణాస్తం మార్పు చెందుతుంది. శత్రువు నీ మీదకి వస్తున్నప్పుడు మౌనంగా ఉంది. ఎన్నో కార్యాలు నువ్వు పొందుకుంటావు అనుకుంటున్నప్పుడు పొందుకోలేకుండా ఆపేస్తుంది. తను తీసుకున్న నిర్ణయాన్ని, నిబంధనను కాస్త ఆలస్యం చేస్తున్నాడు. గమనించు. స్వస్థత శీఘ్రంగా రావట్లా, అద్భుతం నీ జీవితంలో జరగట్లా. ఎందుకు? దేవుని దక్షిణ హస్తం మార్పు చెందింది. ఎందుకు మార్పు చెందిందంటే, 1 పితరులు చేసిన పాపాల వలన మార్పు చెందింది. 2 వ్యర్థ ఆరాధనను చేయటం వలన మార్పు చెందింది. ఇంకొక ఆరాధన ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. అంటే దేన్ని ఆరాధించారంట? మోగ విగ్రహములను ఆరాధించారు. వద్దు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి కారణం సరైన ఆరాధన నీలో లేదు. ఆ ఆరాధనలోనికి రా. హల్లెలూయా. ఆ ఆరాధనలోనికి రావాలి. నినివే పట్టణ ప్రజలు నశించిపోతున్నారు. పాపము చెడుతనము అధిగమించింది. దేవుని ఉగ్రతకు పాత్రులై నశించిపోబోతున్నారు. ఎందుకో దేవుడు నినివే పట్టణాన్ని చూసినప్పుడు దేవుని ముందు నిలబడలేనటువంటి శక్తిహీనమైన పరిస్థితిలో పాపము వారిని తీసుకెళ్ళింది. దేవుడు చూశాడు ఎవరిని పంపిద్దామని. యోనాను చూశాడు. యోనా, వెళ్ళి నినివే పట్టణంలో నేను నశింపజేయబోతున్నాను, సువార్తను ప్రకటించు, మార్పు చెందమని అని యోనాతో చెప్పి పంపిస్తే, యోనా గారు కాస్త మత్తు వలన, నిద్ర మత్తు వలన భారకం ఎక్కువైపోయి, దేవుడు చెప్పాడు ఇదేంట్రా సరిగ్గా నిద్ర బానిట్లేదు అన్నట్లుగా ఆలోచన చేసిన వాడు
తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి తర్షీషు ఓడెక్కాడు. యోన తర్షీషు ఓడెక్కటం వలన అతడు ఓడ అమరమును అంటే అడుగు భాగమునికి వెళ్ళి పడుకొని గాఢ నిద్రపోతా ఉన్నాడు. ఈలోపు తుఫాను రేగింది, గాలి విసురుతా ఉంది, అలల చేత ఓడ కొట్టబడతా ఉంది. ఓడలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురైపోయారు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. వారు ఏం చేశారంటే, ఆ ఓడ నాయకుడు ప్రతి వారితో చెబుతున్నాడు, నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు యేసు ప్రభువుని ప్రార్థన చేయి, హిందువు అయితే ఇదిగో భగవద్గీతలో ఉన్న దేవుళ్ళను ప్రార్థన చేయి, ముస్లిం అయితే అల్లాహకు ప్రార్థన చేయి, ఎవరి దేవుళ్ళను వాళ్ళు ప్రార్థన చేసుకోండి అని చెప్పని ఒక్కొక్కరిని లేపుకుంటూ వెళ్ళాడు. ఓడ అడుగు భాగానికి వెళ్ళంగానే గాఢ నిద్రపోతా ఉన్నాడు. వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళిన నాయకుడు, ఎవరి దేవుళ్ళని వాళ్ళు ప్రార్థన చేసుకోండి, ఈ విపత్తు నుండి రక్షణ పొందేటట్లు అన్నాడు. దేవుని సేవకుడైన యోనా దగ్గరికి వెళ్ళి అంటాడు, ఓయి నిద్రపోతా. ఏమన్నాడు? నీకేం వచ్చింది? పోయే రోగం. ఒక అన్యుడు చూసి ఒక క్రైస్తవుడిని ఏమని మాట్లాడుతున్నాడు? ఓయి నిద్రపోతా. నేను అంటాను, క్రైస్తవులమైన మనము మెళకువ కలిగి ఉండాలి, ఆత్మ నిశ్చయత కలిగి ఉండాలి. ఎవరికైనా మనము నువ్వు నడిచే మార్గం పొరపాటు అని చెప్పేటట్లు ఉండాలి. అన్యుడు వచ్చి మనకు చెప్పేటట్లు ఉండకూడదు. హల్లెలూయా. చెబితే అన్యుడు ఒకవేళ నీ దేవుని నామాన్ని నువ్వు అవమానపరుస్తున్నావు, నీ దేవుని నామాన్ని నువ్వేం చేస్తున్నావు? అవమానపరుస్తున్నావు. నీవు అవమాన పాలవటం కాదు, నిన్ను బట్టి నీ దేవుడు అవమాన పాలవుతున్నాడు. అది గమనించండి. ఈ నావికుడు వెళ్ళి ఆ మాట చెప్పంగానే లేచాడు. లేచిన ఈయన అంటాడు ప్రజల మధ్యలోకి వచ్చి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. మరి నీ దుంపదేగా, నువ్వు నిద్రపోతున్నావని ఏదో నీ దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటావని ఆ మాట అన్నాము, నువ్వేంట్రా నన్ను లేపి సముద్రంలో పడేయమంటావు? ఇంత అగత్యానికి కూడగొట్టుకున్నా నువ్వు ఏంట్రా బాబు, చచ్చిపోవాలనుకున్నావు అని చెప్పని ఓడలో ఉన్న వారికి, ఓడ నాయకుడికి కాస్త భయం వేసింది. భయం వేసింది అంతా కాదు, ఓడలో ఉన్న సరుకులు మొత్తం బయట పడేశారు. అయినా తుఫాను ఆగట్లా, ఓడ బ్యాలెన్స్ అవట్లా, అల్లకుల్లాలం అయిపోతా ఉంది, ప్రమాదంలో చిక్కుకుంది. అలాంటి పరిస్థితులు మళ్ళీ అంటాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. వీడేంద్ర 2 సార్లు అన్నాడు అని చెప్పని, ఎట్లా కాదు, వాణ్ణి సముద్రంలో పడేసి ఆ పాపాన్ని మన మీదకి, మన పిల్లల మీద. ఒక హిందూ తర్షీషు పట్టణము విగ్రహారాధనకు నిలయం, వాళ్ళకే భయం ఉంది. ఏమని? ఒక వ్యక్తిని ప్రాణముతో సముద్రంలో పడేసి ఆ పాపాన్ని మన మీదకి, మన పిల్లల మీదకి ఎందుకు తెచ్చుకోవాలి? సీట్లు వేద్దాం అని సీట్లు ఎత్తే చీటీ ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద. వెంటనే ఈ సమయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? తిమింగలానికి ఆజ్ఞాపిస్తున్నాడు, నా సేవకుడు తర్షీషు ఓడలో నుండి కింద పడబోతున్నాడు, అతనికి ఏ హాని చెయ్యొద్దు, అతని దగ్గరికి వెళ్ళు, కింద పడకుండా మింగేయి. ఎంత చక్కగా దేవుని మాట ఉందండి. చేప దేవుని మాటిని తర్షీషు ఓడ దగ్గరికి వచ్చి యోనాను పడైపోతుంటే వెంటనే అతను నోరు తెరిచి మింగేసి ఎక్కడ తీసుకెళ్ళిందంట? నినివే పట్టణపు ఒడ్డున. అప్పుడు యోనా ఒక మాట అంటాడు, నాశన కోపములో నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నా. చదవండి అన్నమాట. 2వ అధ్యాయం 6వ వచనం. 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల 7 కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి అండి? కోపములో పడకుండా.
ఆయన ఏం చేశాడంట? నీవు నా ప్రాణము కోపములో పడకుండా పైకి రప్పించావు గనక నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నా. హల్లెలూయా. గమనించండి, దేవుని మాట వినలేదు కదా, విన్నాడా? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివేకి వెళ్ళన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళాడు. ఈయన తర్షీషు ఓడెక్కడం వల్ల జరిగిన నష్టమేం తెలుసా? ఓడలో ఉన్న వారందరికి భయం, ప్రమాదంలో చిక్కున్నారు. ఈయన వల్ల సరుకులు పాడయ్యాయి. ఏమైనాయి? సరుకులు. ఈయన వల్ల తుఫాను వచ్చింది, అలల చేత ఓడ కొట్టబడింది. అంటే క్రైస్తవులమైన మన వల్ల కూడా ఒకవేళ సమాజానికి బాధకరంగా ఉండకూడదు, ఇబ్బందికరంగా ఉండకూడదు, హానికరంగా ఉండకూడదు, భయాందోళనకు గురి చేసేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. అందుకని గమనించండి, దేవుడు చెప్పిన మాట చేప అన్నా వింతగానే మనుషులు వింటలా. వినకపోవటం వలన దేవుడు విడిచిపెడితే తుఫానుకు గురయ్యి చేప గర్భంలోకి వెళ్ళి ప్రమాదంలో చిక్కుకున్నంతగా అయిపోయింది. ఏ రోజైతే తిమింగలం గర్భంలో ఉండి ప్రార్థన చేశాడో దేవుడు అతన్ని విడిపించాడు. హల్లెలూయా. మహోన్నతుని దక్షిణాస్తం మార్పు చెందటానికి గల కారణం ఏంది? శ్రమ. ఎవరికి శ్రమ కలిగింది? కొరాహు కుమారులకి. ఎవరికి శ్రమ? దేవుణ్ణి ఆత్మారాధన సత్యారాధన చేయని వారికి. ఎవరికి శ్రమ? దేవుని మాట వినని వారికి. ఈ శ్రమల నుండి నేటి దినమున సంఘము విడుదల పొందాలి. ఈ శ్రమలలో సంఘము పడకూడదు. సంఘము శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు దేవుని కృప పొందుకొని దేవుని కొరకు నిలబడాలి అని అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజు నువ్వేం తింటున్నావు? ప్రభు శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుతున్నావు. తిని త్రాగే నీలో ఏముండకూడదు? అయోగ్యత. ఏముండకూడదండి? అయోగ్యత. అంటే యోగ్యత లేకుండా ఉండకూడదు, యోగ్యత కలిగి ఉండాలి. యోగ్యత కలిగి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం గనక తినగలిగితే ఆ యోగ్యత ఉన్నవాడు ఏం చేస్తాడు? 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. హల్లెలూయా. యోగ్యత కలిగిన వాడు ఏం చేస్తాడు? యోగ్యత కలిగిన వాడు పరీక్షిస్తాడు. దావీదు ఏమన్నాడు? యెహోవా నన్ను పరీక్షించి పరిశోధించి తెలుసుకోము. పరీక్షించమన్నాడు, పరిశోధించమన్నాడు, తెలుసుకోమన్నాడు. ఈ రోజు ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తిని త్రాగుతున్న నీలో అయోగ్యత, కోపము, ద్వేషము, అసూయ, కలహములు, కార్పణ్యాలు, విభేదాలు, ఎడబాటుతనం, విరోధత్వం కలిగి దేవుని శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందితే అపరాధి. అయోగ్యత. అయోగ్యులకు దేవుని దక్షిణాస్తం మార్పు చెందుతుంది. ఆ మార్పు చెందినప్పుడు ఏమవుతున్నారంటే అయోగ్యంగా తినవారు ఏమవుతున్నారు? ప్రభు శరీరం అని వివేశింపక తిని త్రాగువాడు తన శిక్షా విధికే అనగా తన శ్రమల్లో పడటానికి కారకుడు అవుతున్నాడు. నీవు శ్రమలో పడతాం దేవునికి ఇష్టం లేదు, నీవు శోధించబడతాం దేవునికి ఇష్టం లేదు. ఈ శరీరం, ఈ రక్తం పరిశుద్ధమైనది, ఆయన నలగొట్టబడుట ద్వారా కలిగినది, ఆయన రక్తము సిందించడం ద్వారా కలిగినది.
ఆయన పడిన శ్రమలో నుండి మనకి ఇవ్వబడింది. మనం ఇవేశింపాలి, పరీక్షించుకోవాలి. ఇవేశింపక పరీక్షించుకొనక దాన్ని గనక తిని త్రాగితే శిక్షా విధిలో పడిపోతాం, శ్రమలలో పడిపోతాం. దేవుడు విడిచిపెడతాడో? దేవుడు విడిచిపెడితే బలహీనులు, రోగులు, వ్యాధిగ్రస్తులై నిద్రించే పరిస్థితికి వెళతారు. అందుకే ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, అయోగ్యంగా తినొద్దు. అందరూ మోకరించండి. ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో మేమున్నాం, నీ పాదాల ఎదుగు మేము వచ్చాం. నీ కనికర సంపన్నుడివి, మహోన్నతుని దక్షిణాస్త మార్పు చెందినట్టుకు కారణం నాకు కలిగిన శ్రమ. శ్రమలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. కొరాహు కుమారులు జ్ఞాపకం చేసుకున్నారు, అపోస్తులు జ్ఞాపకం చేసుకుని దేవుని కొరకు నిలబడ్డారు. యోనా జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ప్రభు శరీరం రక్తం విషయంలో నీవు కూడా జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీవు జ్ఞాపకం చేసుకోకపోతే శ్రమలో పడిపోతావు, సమస్యల్లో పడిపోతావు, ఆపదలో పడిపోతావు, అనారోగ్య పాలైపోతావు. వద్దు. యేసు శరీరం రక్తం నీ ముందుంది. ఆ శరీరాన్ని, రక్తాన్ని గ్రహించు, తెలుసుకో. హల్లెలూయా. కృపగలిగిన దేవుడా, ఇంతకాలం శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే నువ్వు విడిచిపెట్టేవన్న సంగతి మేము గ్రహించలా. నువ్వు విడిచిపెట్టేట్లోనే శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది. వద్దయ్యా, ఇక నుండి నీవు మమ్మల్ని విడిచిపెట్టొద్దు, ఇక నుండి నీవు మమ్మల్ని త్రోసివేయొద్దు, ఇక నుండి నీవు మమ్మల్ని మర్చిపోవద్దయ్యా. నీతో మేము ఉంటాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభుని అడుగుదాం. అడగండి ప్రభుని, ప్రభుని అడగండి, ప్రభుని అడగండి. హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. కన్నులు మూసిన, కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే. కన్నులు మూసిన, కన్నులు తెరచిన నా చూపులలో నీ రూపమే. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా యేసయ్యా, నీవు మమ్మలను విడిచిపెడితే మేము శ్రమల పాలవుతామయ్యా. నా ప్రాణమా యేసయ్యా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా యేసయ్యా నేనుండలేను. నాకున్నవన్నీ యేసయ్యా నీవే యేసయ్యా. నీవు లేకుండా స్తుతి. నేనుండలేను. నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిదే ఈ మాయలోకము కలత చెందెను నా దీన హృదయము. జాలి లేనిదే ఈ మాయలోకము కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నా
దరి నిలచితివా యేసయ్యా హస్తము చాపితివా నన్ను బలపరచితివా నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా హస్తము చాపితివా నన్ను బలపరచితివా నా ప్రాణమా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నా ప్రాణమా కొరాహు చేసిన పాపం బిడ్డల్ని శ్రమలో దించింది. వ్యర్థారాధన అయ్యా నీకు దూరం చేస్తుంది. నీవు లేకుండా నీ మాట వినకపోవడం వలన ఉండలేను యోనా నాకు శ్రమలో పడిపోయాడు. నీవే అయోగ్యంగా వంటి తిట్టుకున్నా. నీవు అయ్యా బలహీనులవుతున్నారు. అలాంటి స్థితి వద్దు ప్రభువా. లేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండలేను యేసయ్యా నాకున్నవన్నీ నీవే యేసయ్యా నీవు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు యేసయ్యా నాకు కలిగిన శ్రమలు నీవు నన్ను విడిచిపెట్టితేనే ఈ శ్రమలు వచ్చినాయి. అయ్యా నేను ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ శ్రమల నుండి నన్ను విడిపించని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపణ గలవారు ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. రైజ్ యువర్ వర్షిప్.